బాపట్ల జిల్లా చీరాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు ముందుగా రిటైర్డ్ ఆర్మీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఆర్మీ సైనికులు గణతంత్ర దినోత్సవం గురించి ప్రసంగించారు. దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ తరఫు అందరికీ చీరాల సభ్యులందరికీ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మా కమిటీ తరఫున ఎక్సైజ్ చీరాల తరఫున మెంబర్ అందరికీ శుభాకాంక్షలు. భారతదేశ మాజీ సైనికుల తరఫున ఈరోజు భారతదేశం అంతా కూడా 77వ గణతంత్ర దినోత్సవం జరుపుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకి, దేశవాసులకి, భూతపూర్వ సైనికులకి, వారి పరివారం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గణతంత్ర దినోత్సవం అనగా రిపబ్లిక్ డే అనగా మనం మన అధికారాలు, మన కాన్స్టిట్యూషన్, మన విధానాలు, మన పరిపాలన విధానాలు అన్నీ కూడా రాజ్యాంగంలో రాసుకొని దాని ప్రకారంగా నడుచుకునే రోజు ఇది. 24 జనవరి 1950న పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 26 జనవరి 1950 సంవత్సరంలో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. 26 జనవరి ఎందుకు అనుకున్నారంటే 1929 26వ తారీఖున భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటిష్ వాళ్ళని అడగడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ గారు అప్పుడు స్వతంత్ర సమరయోధులు, వారి ఆధారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి మాకు సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వమని అడగడం జరిగింది. ఆ రోజు వీళ్ళు బిల్లు పాస్ చేశారు. అంతకుముందు బ్రిటిష్ వాడు ఏమన్నారంటే మీకు పార్షియల్ గవర్నమెంట్ స్వాతంత్రం ఇస్తాము, మేము అధికారం మా చేతిలో ఉంటుంది, మీరు చెబుతున్న కీలుబొమ్మలాగా రాజ్యాలు వెళ్తారని చెప్పి వాళ్ళు పాస్ చేస్తే దానికి అగెనిస్ట్గా 26వ తారీఖున మీరు రాజకీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా కలిసి బాలగంగాధర్ గారి తిలక్ గారి ఆధ్వర్యంలో 26వ తారీఖున బిల్ పాస్ చేయడం జరిగింది. అందువల్ల జనవరి 26వ తారీఖున మన రిపబ్లిక్ డేగా నిర్ధారించడం జరిగింది. కానీ ఎలక్షన్లో మాత్రం 1952 సంవత్సరంలో జరగడం మొదలుపెట్టింది. రిపబ్లిక్ అంటే మనమే రాజులు, మనమే ప్రజలు. మన దేశ అధ్యక్షుడు కానీ మనం ఎన్నుకున్న నాయకుడు ఉంటాడు, మన పాలనాయకులు కూడా మన ఎన్నికల్లో ఉంటారు. అలా కాకుండా రాజు కుటుంబంగా ఉండి మంత్రులందరూ ఎన్నుకున్న వాళ్ళు ఉంటే అది రిపబ్లిక్ కాదు, అది బ్రిటిష్ గవర్నమెంట్ అవుతుంది. కాబట్టి మన రిపబ్లిక్ అంటే మనమే రాజులు, మనమే ప్రజలు, మనమే పాలించుకుంటాం. జై హింద్.